ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి, మన వార్తలు దినం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. సెంట్రల్ యూనివర్సిటీ జాగల జంతువులు లేవు, అసలుకు అక్కడ జింకలు లేవు కానీ కొన్ని గుంట నక్కలు చేరిని అని సీఎం రేవంత్ అన్న అసెంబ్లీలో మాట్లాడితే ఇక బయట చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్ నడిమిట్లా అడుగు ఉంటుందా, దాంట్లో జంతువులు ఉంటాయా, ప్రతిపక్షాలు మొత్తం ఏఐ వీడియోలు పెడుతున్నాయని విమర్శలు చేసిండ్రు కదా. ఇక ఇవాళ చేతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమన్నాడో మీరే ఇనుండ్రి. 100% మేము కూడా ఒప్పుకుంటాము. నెమళ్ళు ఉన్నాయి, నెమళ్ళు కిషన్ రెడ్డి గారి ఇంట్లో కూడా ఉంటాయి. ఢిల్లీలో ఒక 400 ఎకరాలు కాదు, అది 2400 ఎకరాల భూమి. జనకల సంచారం ఉంది, నెమళ్ళ సంచారం ఉంది. కానీ బుల్డోజర్లు పెట్టిన బుల్డోజర్ కావవి చాలా మంది తెలుసుకోదు. బుల్డోజర్కును అదేంటి జేసీబీలకు తేడా తెలియని మా ప్రభుత్వాలు వీళ్ళు నాయకులు, రాజకీయ నాయకులు అందరూ మాట బుల్డోజర్. అసలు ప్రధానమంత్రి కూడా బుల్డోజర్ అంటాడు. బుల్డోజర్ అంటే ఏంటి? రోడ్ని బుల్డోజ్ చేసేది బుల్డోజర్. అక్కడ బుల్డోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. జేసీబీలు పెట్టి చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న బుష్ తీస్తూ ఉంటే కొద్దిగా ఎక్కువ సంఖ్యలో పోయి ఉండొచ్చు పని త్వరగా జరగాలని. దాన్ని బుల్డోజ్ అని ఒక నినాదం తీసుకొస్తే బుల్డోజర్ పోనే లేదు ఆ ప్రాంతానికి. ఇన్నరా చేతిపాటి తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సార్ ఏం చెప్తున్నాడో, ఇన్ని రోజులు ఆడ జంతువులు లేవు, జింకలు అసలుకే లేవు, నెమళ్ళ అరసుడు లేదు, ఏం లేదు, మొత్తం ఏఐ వీడియోలతోని జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇప్పుడు మాట మార్చి ఉల్టా గిట్ల మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు అట్లా అని ఇప్పుడు గిట్లెందుకు అంటున్నారంటే సుప్రీంకోర్టు తెలంగాణ సర్కార్ కు మొట్టికాయలేసింది కాబట్టి. ఒరే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అన్న రేంజ్ లో కాకుండా ఆ 100 ఎకరాల మళ్ళా చెట్లు ఎట్లా పెంచుతారు, జంతువులను ఎట్లా రక్షిస్తారో 4 వారాల చెప్పాలని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది కాబట్టి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు అన్నట్టు. ఇక సెంట్రల్ యూనివర్సిటీ జాగలకు బుల్డోజర్లు వంపలేదు, జేసీబీలతోని చిన్న చిన్న మొక్కలు తీసిండ్రు. బుల్డోజర్లంటే ఏందో కూడా తెలియని రాజకీయ నాయకులు అని ఎడ్డిచ్చినట్టే మాట్లాడిండు. ఇక దీని మీద కొందరు సోషల్ మీడియాలో గట్టిగానే అందుకుంటున్నారు. జేసీబీ అనేది మిషన్ పేరు కాదు, అది కంపెనీ పేరు. ఆ ముచ్చట తెలియని మహేష్ అన్న ఏందేందో మాట్లాడుతున్నాడని కౌంటర్ ఎత్తున్నారు. మైక్ దొరకంగానే ఏది చెప్పినా జనాలు నమ్ముతారనుకుంటే ఎట్లా? ఏదన్నా మాట్లాడే ముందు దాని గురించి పురాగా తెలుసుకోవాలి కదా అని అంటున్నారు. ఇక కొంతమంది మాత్రం ఇప్పటికైనా అక్కడ నెమళ్ళు జింకలున్నాయని ఒప్పుకున్నందుకు సంతోషం, జరిగిందేదో జరిగింది, ఇప్పటికైనా ఆడ మళ్ళా చెట్లు పెట్టే పని ముంగటేసుకొని జంతువులను కాపాడుండ్రి అని అంటున్నారు. చూడాలి మరి దీని మీద కోర్టు ఏం చెప్తుందో, సర్కార్ ఏం చెప్తుందో. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు ఆ కార్యకర్తలకే ఇబ్బందులు అవుతున్నాయని ఇదివరకు మాట్లాడిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు మొన్నట్లా అసలుకు కాంగ్రెస్ పార్టీలా వి హనుమంతరావు తర్వాత నేనే సీనియర్ నాయకుడిని, జానారెడ్డి కూడా నా తర్వాత 4 ఏళ్లకు పార్టీలకు వచ్చిండని కొంత గరంగరంగానే మాట్లాడిండు. ఇక ఇవాళ కూడా ఏమన్నాడో ఇందాం పాన్రులా. ఇల్లు పెట్టిందా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు, మన అల్లీపురం గ్రామానికి కూడా 50 ఇండ్లు రాబోతాయి, 50 ఇండ్లు రాబోతాయని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. మనం ఇండ్లు లేని నిరుపేద వర్గాలకు 2 కార్యక్రమం సమకూర్చాలి, అందరికి ఇంట్లో చేయాలని చెప్పి తలిస్తే ఆనాడు ఏదైతుందో 10 ఏళ్ళు రాజ్యం చేసి నువ్వు చేయలేని పని ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ముసిగేసుకొని అందులో ఏదైతుందో నేను కూడా భాగస్వామ్యం చెప్పి చెప్పుకోవడానికి నిజంగా కూడా కొంత నీకు ఆలోచన ఉండాలి, సిగ్గర్ ఉండాలి కదా. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు ఎవరి గురించి ఇట్లా మాట్లాడుతున్నాడో మీకు సముజైందా నుల్లా? ఇంకెవరు కారు పార్టీ గుర్తు మీద గెలిచి చేతి పార్టీల చేరికైన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గురించే. 2014లో ప్రతిపక్షంలో ఉన్నా కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి బోర్నపల్లి బ్రిడ్జికు 70 కోట్లు మంజూరు చేయించిన. అప్పుడు అధికారంలో ఉన్నోళ్లు మన దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టలేదు గాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుంటే అదేదో మేమే చేసినట్టు చెప్పుకునేందుకు కొంచెమన్నా ఉండాలని గట్టిగానే గరానికి వచ్చిండు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి నిర్మాణ పనులు ఏదైతుందో అనేక మీరు మంజూరు చేసినట్టు మేము నిర్మాణం చేస్తాం, మంజూరు చేస్తానికి నువ్వు మంజూరు చేసేంత అది ఉంటే పోయిన 10 ఏళ్ళు చేసేటోడు. నువ్వు 10 ఏళ్ళు చేయలేండి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయగలుగుతున్నావు చెప్పంటే ఆ ఫలితం ఎవరి దక్కాలి? కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే తప్ప
వస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. పనులు కూడా జరుగుతున్నాయి. కాకుంటే ఇప్పుడు ఆ పనులన్నీ మేమే చేపిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ముసుగప్పుకొని ఎట్లా చెప్పుకుంటారు? ఈ పనులన్నీ కార్యకర్తలు జయంగానే జరుగుతున్నాయని చెప్పుకొచ్చిండు. కానీ మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి CLP మీటింగ్ పెట్టి మరీ ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటట్టు ఎవ్వరు మాట్లాడినా ఊకునేది లేదు. ఎవ్వలైనా పార్టీ కోసానికి పనిచేయాలి, పదవులు వచ్చేదాకా ఓపిక పట్టాలి అని బగ్గనే ఫైర్ అండ్ అన్న వార్తలు వచ్చినాయి. అయినా కూడా జీవన్ రెడ్డి సార్ మాత్రం ఎవరో చెప్పేదేంది, నాకు నచ్చినట్టు నేను మాట్లాడతా అన్నట్టే ఇయాల కూడా మల్లోపరి మనసు లోపటున్నది మొత్తం గక్కి పారేసిండు. అయినా చాలా రోజుల సంధి ఇద్దరు లీడర్ల నడుమ ఉప్పు నిప్పు అన్నట్టే నడుస్తున్నది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇద్దరు నాయకుల్ని పిలిచి మాట్లాడతారో లేకుంటే వాళ్ళు ఏమన్నా తిట్టుకొని ఏమన్నా చేసుకొని అని అట్లనే ఇడిచి పెడతారో చూడాలి మరి. నిన్నయాల ఎవ్వల్ని మందలిచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లాడుతున్నారు. ఉన్నోళ్ళను లేనట్టు లేనోళ్ళను ఉన్నట్టు చూయించుకుంటా భలే గమ్మత్ వీడియోలు తయారు చేస్తున్నారు కదా కొందరు. ఇక ఇప్పుడు మళ్ళేం వీడియో సోషల్ మీడియాలో దింపుతున్నారు మీరు కూడా చూస్తారని ఈ వార్త అయితే పట్టుకొచ్చినాం. సలో చూద్దాం పాండ్రి. ఓ నీ కథకున్న వాడెత్తు ఏకంగా ట్రంప్ సార్నే ఏపీకి తీసుకొచ్చిండ్రు కదా. ఏపీలున్న బీచ్ లా సీఎం చంద్రబాబు సార్ తో కలిసి ట్రంప్ సారు కొబ్బరి బోండాలు దాక్కుంటా ముచ్చట పెట్టినట్టు సీఎం చంద్రబాబు సారు సైకిల్ దొక్కుతుంటే ట్రంప్ సారు వెనకాల గూకొని జనాలకు చేతులూపినట్టు, ఇక ట్రంప్ సారు పిల్లలతోని కలిసి గోలీలాడినట్లు బొంగురం తిప్పినట్లు, ఇద్దరు లీడర్లు బువ్వ కోసానికి గూకుంటే చంద్రబాబు సారు పూతరేకులు ఇచ్చినట్టు, ఆఖరుకు చంద్రబాబు సారు బుద్ధుని బొమ్మను ట్రంప్ సార్కి ఇచ్చినట్టు ఇట్లా ఏఐతోని వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు సైకిల్ పార్టీ కార్యకర్తలు పొట్టు దింపుతున్నారు. మొన్నట్ల ప్రధాని మోడీ సారు, సెంటర్ మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ఇట్లా కొంతమంది రాజకీయ నాయకులు IPL డ్రెస్సులేసుకొని గ్రౌండ్ లో తిరిగిన వీడియో చూయించినాం కదా. ఇది ఇప్పుడు సీఎం చంద్రబాబు వంతొచ్చింది అన్నట్టు. ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చిండని ఇప్పటికి సుతం టీడీపీ కార్యకర్తలు చెప్పుకుంటారు. ఇక ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాక ఏపీకి వచ్చే పరిస్థితులు లేవు కాబట్టి ఇట్లా ఏఐతోని వీడియోలు తయారు చేసి తెలుగు తమ్ముళ్ళు ఖుషి అవుతున్నారని అంటున్నారు ఈ వీడియో చూస్తున్నోళ్ళు. ఏది ఏమైనా ఏఐతోని మాత్రం భలే చిత్ర విచిత్రాలు చేస్తున్నారు పోన్రి. పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తలిగి కూలిందట. అగు గట్లనే ఉన్నది గిడ కొంతమంది అధికారుల పనితనం. ఇంతకు ఆ అధికారులు ఏం చేసిండ్రు అని అంటారా? వాళ్ళు ఏం చేసిండ్రు నేను చెప్పుడు కాదు కానీ వార్త మొత్తం వస్తుంది, మీరే చూడుండ్రి. చలో మరి ఎడిటర్ మహేష్ అన్న ముందుగా ఆ వీడియోనైతే ఇడతల చేయి నువ్వు. చూసిర్రా అనుల్లా ఈడ రోడ్డు ఎట్లేసిండ్రో. కొంతమంది అధికారులు పనితనం చిన్నగా ఉండది, మా అంతటి పనిమంతులు లేరని అనుకుంటారో ఏం కథనో తెలియదు గాని వాళ్ళ తెలివితేటలు మొత్తం చూయించి ఇగో గిసుంటి పనులు చేస్తుంటారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరి పట్నంలో ముచ్చటిది. అసలుకైతే ఎక్కడన్నా రోడ్లు వేయాలంటే ముందుగాల ఆ రోడ్డేసే జాగాలో ఏమన్నా అడ్డంకులు ఉన్నాయా, అంత బరాబర్ ఉన్నదా అని సర్వే చేస్తారు. అంత చక్కగానే ఉన్నది అనుకుంటేనే రోడ్డు పోతారు. కానీ ఈ అధికారులు మాత్రం రోడ్డుకు అడ్డం వచ్చిన కారును కొంచెం జరిపి రోడ్డు పోయకుండా కారు టైర్లు మునిగేటట్టు రోడ్డు పోసి కారును అష్ట దిగ్బంధనం చేసిండ్రు. ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టే తయారైంది ఆ కారు పరిస్థితి. మరి అసలు ముచ్చటేందో ఆ కారు ఓనర్ అన్ననే అడుగుదాం ఉండుర్రి. కారు తీయమన్న ఇన్ఫర్మేషన్ మాకు అసలు ఎవరు ఇవ్వలేదు సార్. మేము గత 3 వారాలుగా రాజమండ్రి దగ్గర ఎల్లా గ్రామంలో మా బామ్మర్ది గారికి లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అతను ఐసీలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మేము వెళ్ళి వచ్చేసరికి ఈ రోడ్డు ఇక్కడ నిర్మాణం జరిగింది. రోడ్డుకి ఇటుపక్క అటుపక్క మీ ఇంటి వరకు ఖాళీ స్థలం వదిలేసి మిగతా భాగంలో రోడ్డు వేస్తామయ్యా అని చెప్పారు. మేము వెళ్ళాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ రకంగా టైర్లు నా స్థలంలో రోడ్డు వేసిందే కాకుండా నా కారు టైర్లు సగ భాగం మునిగిపోయేలాగా కాంక్రీట్తో నింపేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఏటబాల్ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చి వచ్చాం సార్. పాపం ఈ అన్న ఊరికోతే నీ కారు మందం జాగా ఇడిచిపెట్టి అటు ఇటు రోడ్డు పోతామని చెప్పిరట గాని ఊరికేం చచ్చే వరకు ఇట్లా కారు చుట్టూ రోడ్డు పోసి కారు బయటికి వెళ్లకుండా చేసిండ్రని పోలీసులకు ఫిర్యాదు చేసిండట. కానీ కొంతమంది అధికారుల పనులు భలే గమ్మత్తుగుంటాయుల్లా. ఇదివరకు రోడ్డుకు అడ్డంగున్న కరెంటు స్తంభాలు బోరింగులను తీయకుండానే నడుమిట్లకెంచి రోడ్లు పోసిన వార్తలిన్నాం గాని ఇప్పుడు ఏకంగా కారునే రోడ్డులో కలిపినరని నవ్వుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు.
నిన్న ఆదిలాబాద్ జిల్లాల సర్కార్ బళ్ళు ఉన్న వాటర్ ట్యాంకీలో ఎవడో బద్మాషిగాడు పురుగుల మందు కలిపిండన్న ముచ్చట మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. ఇక అలాగే ఒక స్కూల్లో మరి ఎవరికి ఏం రోగం పుట్టిందో ఏం పాడుగానే ఏం చేసారో చూడురులా మీరు. అరరరే బడితాళాలు మొత్తం వలగొట్టి లోపటున్న బీర్వాన్ సుతం ఆగం చేసిండ్రు, కుర్చీలను అడ్డం పడేసిండ్రు, అంతా చిందర వందర చేసిండ్రు కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఊళ్ళున్న కోయ కాలనీలున్న సర్కారు స్కూల్లో జరిగింది ఇది. మరి ఈడ ఏం జరిగిందో గీ పిల్లగాడు చెప్తున్నాడు ఇనుండ్రి. మేము రోజులాగే స్కూల్కి వచ్చేసరికి మా స్కూల్లో దొంగలు పడి తలుపు మొత్తం పొగొట్టి ఈ వస్తువులన్నీ చిన్న వందలు పడేసి ఆ బుక్స్ మొత్తం కింద పడేసి సార్ బెంచ్ను ఉల్టాగట్టి పడేసి ఆట వస్తువులన్నీ కింద పడేసారు సార్ వచ్చేసారు. అయితే బీరువాలో స్పీకర్లను ట్యాబ్ పోగొట్టారు సార్. అవు సారు అసలుకు ఏం జరుగుతున్నది ఈడ జర మీరు కూడా చెప్పుండ్రి. లాస్ట్ 2 months నుంచి మందు తాగి బాటిల్ పడేయడం, తాళాలు పలగొట్టడం అలా జరుగుతూ ఉండే. ఈరోజు పొద్దున్న రాగానే పిల్లలు కంగారుకి వచ్చి సార్ మన మొత్తం ఇట్లా డోర్లు అవన్నీ పలగొట్టారు అని చెప్పేసరికి వచ్చి చూసేసరికి మెయిన్ డోర్ ఒకటి పలగొట్టేశారు, మిగతా రూమ్ తాళాలు పలగొట్టేశారు. అలానే బీరో పలగొట్టి దాంట్లో ఉన్న స్పీకర్ కూడా తీసుకెళ్ళిపోయారు. అలానే స్పోర్ట్స్ మెటీరియల్ ఉన్న ట్రంక్ బాక్స్ పలగొట్టేశారు. ఎక్కడికెక్కడ మొత్తం పలగొట్టేసి చిందరమిందర చేసేసి వెళ్ళిపోయారు. ఎవరు వచ్చారో తెలియదు, ఏంటో తెలియదు. అలానే ఇట్లా ప్రతిసారి 2-3 సార్లు ఇట్లా జరగడం చాలా పిల్లలు కూడా చాలా భయాందోళనకు గురయ్యి పాఠశాలలో కూడా ఉండడానికి భయపడతా ఉన్నారు. ఇన్నరా 2 నెలల సంది ఇదే భాగోతం నడుస్తున్నదట. మందు దాగిన సీసాలు సుతం అక్కడనే వాడేస్తున్నారట ఫాల్తుగా లెక్కను. మరిది బడ అనుకుంటున్నారో లేకుంటే వైన్స్ దుగ్నం అనుకుంటున్నారో, ఖాళీ జాగా దొరికితే చాలు దాన్ని మందుకు అడ్డాగా మార్చుకుంటున్నారు కొందరు పోకిరి ఎదవలు. కొంచెమన్నా సిగ్గుండాలే, పిల్లలను గొప్పోలుగా తీర్చిదిద్దే స్కూల్లో గిసుంటి చెత్త పనులు చేసేటందుకు. అయినా వాళ్ళకు తాగేటందుకు జాగలే లేనట్టు గీ స్కూళ్ళ కాడ రాగుడేందో దిక్కుమాలినోళ్లు. మరిగా విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చాలా సర్కార్ బల్ల ప్రహరీ గోడలు లేవు, గేట్లు అంతకంటే లేవు. గందుకే కొంతమంది పనికి మాలినోళ్ళు సర్కారు స్కూళ్లనే అడ్డా పెట్టి పిచ్చి కథలు పడుతున్నారు. ఇక 4 వద్దులైతే బళ్లకు సెలవులత్తాయి కాబట్టి ఈ తిరుగుబోతోళ్లకు అడ్డు అదుపు ఉండదు కాబట్టి ఇప్పటికైనా ప్రహరీ గోడలు లేని బళ్లకు అవి గట్టించే పని ముంగటేసుకోండ్రి అని అంటున్నారు కొందరు విద్యావేత్తలు. ఇదివరకు ఎవరన్నా ఏదన్నా అనుమానం వస్తే అనుభవం ఉన్నోళ్ళని అడిగి తెలుసుకుందరు. కాకుంటే ఇప్పుడు జమానా మారింది. ఏ డౌట్ వచ్చినా పలక ఫోన్లో గూగుల్ తల్లిని అడిగితే అన్నిటి గురించి చెప్తున్నది. ఈ నడుమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని ఒక్కొక్కరు ఒక్కో తీరు ఇకమతులు పడుతున్నారు. అట్లాగే ఒక అన్న ఏఐతో ఏం చేసిండో చూడు. చూస్తున్నారా అనుల్లా ఈయన ఏం చేస్తున్నాడో? ChatGPT సాయంతోని పుచ్చకాయలు కొంటున్నాడు. అదే మనమైతే ఆ కాయను పట్టుకొని ఒత్తి చూసి అది మెత్తగున్నదా గట్టిగున్నదా, దానికి ఏమన్నా మచ్చలున్నాయా, మంచిగా నిగనిగలు ఆడుతున్నదా లేదా అని 1కి 4 మట్ల తేరిపారి చూసి దాన్ని కోయించి ఎర్రగుంటనే తీసుకుంటాం. కానీ ఈ అన్న అంత టైం వేస్ట్ చెయ్యకుండా సీదా ChatGPTని దీంట్లో ఎర్రగా తీయగున్న పుచ్చకాయ ఏదని అడిగిండు. ఇక ChatGPT సుతం కొన్ని కాయలను చెకింగ్ చేసి ఆఖరుకు గిది మంచిగున్నదని చెప్తే కొన్నాడు. ChatGPT చెప్పిన కాయను కోసి చూస్తే నిజంగానే ఎర్రగున్నది. ఇక అన్న ఉత్తగా కొనుడే కాదు, ఆ తతంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు నెట్టింట్లో మస్తు తిరుగుతున్నది. మరి ఇది ఏడ జరిగిందో తెలియదు గాని ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం పొట్టు తిరుగుతున్నది. ఏఐని నువ్వు మామూలుగా వాడతలేవు సామి, వాడకమంటే గిట్లుండాలే అని కొందరు కామెంట్ చేస్తుంటే, పుచ్చగాయ కొనేటందుకు సుతం ఏఐ వాడాలనుకున్న నీ తెలివికి సలాం కొట్టాలే అని ఇంకొకరు కామెంట్ తుంటే, ఇప్పుడు పుచ్చకాయలు కొనేటందుకు సుతం ఏఐని వాడుతున్నారంటే రేపట్ల దీని వాడకం పెరిగిందంటే దునియాలో ఇంకెన్ని మార్పులత్తాయో ఏం కథనో అని అంటున్నారు టెక్నాలజీ గురించి బగ్గా తెలిసినోళ్ళు. ఇదివరకు పైసలు ఎవరికన్నా పంపాలన్నా లేకుంటే మనం పైసలు తీసుకోవాలన్నా బ్యాంకు పోవుడే దిక్కు. కాకుంటే ఏటీఎం సెంటర్లు వచ్చినాక పైసల కోసానికి బ్యాంకుల పోటీ తిరుగుడు తక్కువ అయింది. ఈ నడుమ చాలా వరకు ఫోన్లకించి పైసలు కొడుతున్నారు. అయినా కూడా పెద్ద మొత్తంలో పైసలు కావాలంటే మాత్రం బ్యాంకుకో ఏటీఎంకో పోయి తీసుకోవాల్సిందే. కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు పైసలు అవసరం పడితే మాత్రం మస్తు తక్లీఫ్ అవుతుంది. గందుకే రైళ్ళ ప్రయాణాలు చేసేటోళ్ళ కోసానికి సర్కారు గీ పని ముంగటేసుకున్నదులా.
చూసిండ్రా అనుల్లా ఈ ఏటీఎం మిషన్ ఎక్కడున్నదో నడిచే రైళ్లనే ఇప్పుడు పైసలు తీసుకునే మిషన్ ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. దేశంలోనే మొదటి పారి ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ ట్రైన్ల ఈ ఏటీఎం ను అధికారులు ఏర్పాటు చేసిండ్రు. భుషావల్ రైల్వే డివిజన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కలిపి ఈ ఏటీఎం ఏర్పాటు చేసే పని ముంగటేసుకున్నారు. రైళ్ల పెట్టిన ఈ ఏటీఎం సిగ్నల్ తక్లీఫ్లు ఏం లేకుండా బరాబర్ పనిచేస్తున్నదని రైల్వే అధికారులు అంటున్నారు. ఈ ఏటీఎం ల పైసలు తీసుకునుడే కాదు, చెక్ బుక్లకు ఆర్డర్ పెట్టుకునేటందుకు, ఖాతా స్టేట్మెంట్ తీసుకునేటందుకు సుతం ఈ ఏటీఎం ను వాడుకోవచ్చునట. ఈ ట్రైన్లున్న ఏసీ కోచ్ తో నట్టుగా అన్ని కోచ్లలో ప్రయాణం చేసేటోళ్ళందరూ వాడుకోవచ్చట. ఇప్పుడు ఈ ఒక్క ట్రైన్లనే పెట్టిండ్రు గాని ఇది సక్సెస్ అయితే మాత్రం పెద్ద పెద్ద ట్రైన్లు అన్నిట్లా పెట్టే ఆలోచన చేస్తారు కావచ్చు అధికారులు. ఇక అదే జరిగితే ఈ కాడికెంచి పైసలు లేకున్నా రైలు ఎక్కినాక పైసలు డ్రా చేసుకోవచ్చు కాబట్టి ఎంత దూరమైనా ధైర్యంగా ప్రయాణం చేయొచ్చు అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన దినం రైళ్లల్లో ప్రయాణం చేసేటోళ్ళు. అవు మరి అన్ని రైళ్లల్లో ఈ సవలతు చేస్తే దొంగలు పడతారని భయం లేకుండా ఎప్పుడు పైసలు అవసరం ఉంటే ఎంత అవసరం ఉంటే అంత తీసుకొని ఖర్చు పెట్టుకోవచ్చు ప్రయాణికులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకేమి కమతులు పడతారో అధికారులు. ఇగో ఇవులా అయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. దినం ఇంతకంటే కథ నాకు ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉండమల్లా నమస్తే.